Amigo, buenos días. Muy buenos días. Embajada de Venezuela. Polanco. Ok. Habla inglés, no? No. ఓన్లీ స్పానిష్ సోలో స్పానియల్ Solo español. ఏం చేసేవారంటే మనం టాక్సీ ఎక్కితే టాక్సీ ఏమో మనని కిడ్నాప్ చేసేసి ఏటీఎం కార్డులో డబ్బులన్నీ వదిలించేసి అప్పుడు వదిలేవారు. కొంచెం ఆ భయం ఉండేది ఇంత ముందు, కాకపోతే మనకు ఆ భయాలు లేవని నేను అనుకుంటున్నా. వచ్చేసాం గాయ్స్, గూస్ బంప్స్. ఎంబసీకి వచ్చేసాను కేవలం వీసా తీసుకోవడానికే. నేను నిన్న వీడియోలో చెప్పిన షార్ట్ ఇదే ఎంబసీలో ఒక షార్ట్ చేసి పెట్టాను. దానికి 2056 కామెంట్లు, 500 కామెంట్లు ఏంటంటే అరే ఇది ఏఏలో చేసేవని. మీరందరూ ఎవరెవరైతే అందులో కామెంట్ చేశారో ఒకసారి చూడండి, ఇది రియల్ ఎంబసీనా కాదా. ఇక్కడ ఐ మెట్ వాన్, ఈజ్ వెనిజువేలన్ but he loves India, right? Namaste. Yeah. Namaskar. Tell me about most beautiful country and the whole world. Yeah. I'm glad that it's the last one that you're gonna last visit. one, and I'm gonna spend whatever money it takes. I'm gonna make it the best experience. You need help with the bags or something? హలో గాయస్, మళ్ళీ మీ రవి. సో నిన్న వీడియో మీరు చూసుంటారు. 195 జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. వెనిజువేలా వీసా కోసం మెక్సికో వచ్చాను. మెక్సికో సిటీలో ఉన్నా. మెక్సికో సిటీలో జోనా రోసా అనే ఏరియాలో ఉన్నా. వచ్చి ఆ ముందు రోజు కూడా పడుకోలేదు కదా, వచ్చి జస్ట్ ఇంకా డిన్నర్ కూడా చేయలేదు. షర్ట్ మార్చుకొని టీషర్ట్ మార్చుకొని డిన్నర్కి వెళ్దాం అనుకున్నా, పడుకొని ఒక గంటలో లేద్దామని పొద్దున్న లేచాను. ఇప్పుడు ఎంబసీకి ఏమో 8కి బయలుదేరి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఒక 30 మినిట్స్ మాట. మీకు నిన్న వీడియోలో క్లియర్గా చెప్పే కదా ఎందుకు మెక్సికో వచ్చాను, మెక్సికోలోనే వీసా ఎందుకు తీసుకోవాలి, వెనిజువేలాన్ ఎంబసీ అమెరికాలో లేదా, ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ ఒక 30 సెకండ్స్లో. సో అమెరికాలోని కన్సులర్ సర్వీసెస్ చేయరు, వీసాలు ఇవ్వరు. తర్వాత పాస్పోర్ట్కి చాలా క్వశ్చనింగ్, ఒక 50 నుంచి 70 పేజీల డాక్యుమెంట్ అయితే ఒక 6-8 మంత్స్ బ్యాక్ సబ్మిట్ చేశాను. 6 నెలల బ్యాక్ వీసా వచ్చింది, కానీ అది ఎక్స్టెండ్ చేసుకున్నా. వాళ్ళేమో ఇంకా 8 రోజుల్లోని వీసా తీసుకోకపోతే మరి వీసా ఏమో అనేసారు. అందుకని హుటాహుటిన నేను మర్చిపోయిన ఆ విషయం. అది రిలీజ్ అయిన వెంటనే అప్పటికప్పుడు టికెట్ కొనుక్కొని బయలుదేరిపోయి ఇంకొచ్చేసాను. సో ఇవాళ అయితే ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ అడిగారు. నేను ఇచ్చిన 70 డాక్యుమెంట్లు కాకుండా ఇంకా వేరే డాక్యుమెంట్లు అడిగారు. ఇప్పుడు ఆ డాక్యుమెంట్లు కూడా తీసుకొని ఎంబసీకి వెళ్ళాలి. చాలా భయం ఉంది, వీసా ఇస్తారా లేదా అని. నాకు తెలిసిన ముగ్గురికి ఇక్కడ యూఎస్లో ఉంటారు, వాళ్ళు వెనిజువేలా వీసా సేమ్ ఇలానే అయింది. ఈ ఎంబసీకి వెళ్ళినప్పుడు ఏదో అది లేదు ఇది లేదు అని రిజెక్ట్ చేశారనమాట. సో నాకు వీసా వస్తుందా లేదా అని చాలా టెన్షన్గా ఉంది. సో ఇప్పుడైతే లేచి రెడీ అయ్యి మీకు ఒకసారి వ్యూ చూపిస్తాను మెక్సికో సిటీ ఎలా ఉందో. ఇక్కడ నుంచి నిన్న 3 మెట్రోలు మారి వచ్చేసరికి అక్కడ ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది, అందుకని మళ్ళీ ట్యాక్సీ తీసుకొని నిన్నైతే చచ్చిపోయాను. హ్యాపీగా అక్కడి నుంచి డైరెక్ట్గా వచ్చేస్తుంటే బాగుండేది. ఇన్ని రకాలు తిరిగి వచ్చాం కదా. సో ఇప్పుడైతే వెళ్ళి ఏం చేయాలో చూద్దాం, ఓకేనా. సో ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఒకవేళ ఏదైనా రిజెక్ట్ అయితే ఏ విధంగా అది మళ్ళీ తీసుకోవచ్చు కూడా ఆలోచిస్తాను. ఒకవేళ ఇది రిజెక్ట్ అయితే ఇంకో డాక్యుమెంట్ ఏదో అడుగుతారు. సో మనకి 8 రోజులు టైం ఉంది కాబట్టి పర్వాలేదు అనమాట. అది గైస్. సో గైస్, నిన్న రాత్రి వచ్చి ఈవినింగ్ అలసిపోయి పడుకుని పోయాను. బ్యూటిఫుల్ డే. గుడ్ మార్నింగ్ మెక్సికో సిటీ. సో లా అమెరికా యూనివర్సిటీ చూడండి మెక్సికో సిటీ ఎలా ఉందో మన రూమ్ నుంచి వ్యూ. సో ఇప్పుడు ఇవాళ ఏంటో చెప్పను, నాకు డేట్లు ఇవ్వడం లేదు. సో మెక్సికో సిటీలో అందమైన సన్నీ రోజు, కొంచెం వించిల్ అయితే ఉంది. ఎంత బ్యూటిఫుల్ చూడండి, కొండల మధ్యన 7000 అడుగుల ఎత్తులో ఉంది. ఇప్పుడు మనం ఎంబసీకి వెళ్ళిపోదాం. ఓకే, ఎంబసీకి వెళ్తూ ఊబర్ తీసుకొని వెళ్ళిపోతాను, ఎందుకంటే ఇక్కడ దగ్గరలో ఇన్సర్హంతేస్ మెట్రో అయితే మూసింది కాబట్టి ఎంబసీకి వెళ్ళిపోదాం. చాలా ఎక్సైటెడ్ గైస్. లాస్ట్ కంట్రీ వీసా. బ్యూటిఫుల్. చూడు గైస్, బయటకు వచ్చాను. సడన్ గా వర్షం. ఇప్పటిదాకా ఇందాక బాల్కనీ నుంచి మీకు చూపించాను. బాల్కనీలోకి వెళ్ళి వీడియో తీసి బయట షవర్ చేసి వచ్చేసరికి వర్షం. దేవుడు కూడా సంతోషిస్తున్నాడేమో. వర్షంతోని రవికి 195 అయిపోవాలని దేవుడు కరుణిస్తున్నాడు అనుకుంటా. సో ఇప్పుడు ఏం చేద్దామంటే కొంచెంసేపు ఉందో, ఒక అరగంట ఒక రెయిన్ అయితే పడడం ఆగిపోయింది. మళ్ళీ సన్ కొంచెం దూరంగా బాల్కనీ నుంచి చూస్తే సన్ వస్తుంది. సో కొంచెం సేపు ఆగి, ఓకే,
సన్ వచ్చాక ఏదైనా బ్రేక్ఫాస్ట్ క్విక్గా, నాకు కూర్చొని టైం లేదు, సో క్విక్గా బ్రేక్ఫాస్ట్ చేసేసి పక్క స్ట్రీట్ అంతా స్ట్రీట్ ఫుడ్ ఉంది, అక్కడ తినేసి అప్పుడు మనం ఎంబసీకి అయితే వెళ్దాం. ఎందుకంటే ఎంబసీ ఏమో 8 కాదు, ఇవాళ 11 అని ఉంది. కాకపోతే ఎంబసీకి కాల్ చేస్తున్న పొద్దు నుంచి ఓపెన్ ఉందా లేదా అని ఎవరు ఆన్సర్ చేయట్లేదు. సో భయం వేస్తుంది. ఒకవేళ ఓపెన్ లేకపోయినా భయపడాల్సింది ఏం లేదు. ఎందుకంటే ఇంకో 2 రోజుల తర్వాత మళ్ళీ సోమవారం నాడు వెళ్ళొచ్చు. సో చూద్దాం ఒకసారి, స్ట్రీట్ ఫుడ్ ఫస్ట్ చేద్దాం, అప్పుడు ఎంబసీకి వెళ్దాం. ఎండ్ వచ్చేస్తుంది ఈలోగా. ఇంకా మీకు మెక్సికన్ స్ట్రీట్ ఫుడ్ కూడా చూపించడం అయిపోతుంది. చూడండి, ఇక్కడ జ్యూస్ పార్క్ అయితే వచ్చాం, ఆగాం. ఊనా పీలియా పైనాపిల్ డ్రింక్ కూడా తీసుకున్నా. ఇవ్వండి, వాక్ చేస్తాం కదా, అందులోని ఏమైనా వేసుకోవచ్చు మనం. ఇవన్నీ మెక్సికన్ స్టైల్ మాట. ఇవ్వండి, ఇది అయ్యాక కొంచెం టాకోలు ఏమైనా తినేసి అప్పుడు వెళ్దాం. సో ఇదిగోండి, డబ్బులు ఖర్చు చేశాను. ఇప్పుడు కరెన్సీ ఎక్స్చేంజ్ కోసం చూస్తున్నా చుట్టుపక్కల. ఇది మళ్ళీ వీకెండ్ కదా, ఒక 2కి వెళ్ళిన 2 క్లోజ్ అయిపోయాయి. సరే, మనకు కూడా నట్టడానికి చుట్టుపక్కల డైరెక్షన్ లేకుండా, ఒక డెస్టినేషన్ లేకుండా అటు ఇటు తిరుగుతున్నాం. మన వాకింగ్ టూర్ ఆఫ్ మెహికో సిటీలో. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. సో ఇదిగోండి, ఆకలేస్తుంది కదా, ఇక్కడికి వచ్చాం, స్టార్ట్ చేసాం. ఓలా మెహికో, గ్రాసియాస్. ఇదిగోండి, ఇది టాకో ది నెగరా అంటే బ్లాక్ టోర్టియా, దాంతో గ్రీన్ ఓకే, గ్రీన్ టోర్టియా. ఆ తర్వాత అంతా బీఫ్ ఉంది కాబట్టి నో కార్నే అని చెప్పాను. సో ఆవిడేమో మష్రూము దాంతో చేస్తుంది. సో భలే ఉంది చూడండి, చూడడానికి. సో స్ట్రీట్ సైడ్ తిన్నా కూడా ఏమీ గిల్టీ అనిపించదు, నీట్ అండ్ క్లీన్ మాట. ఇవ్వండి, రకరకాలు ఉన్నాయి, లెమన్, మష్రూము, స్పినచ్, ఇవి ఎన్ని రకాలు. ఇదిగోండి, స్పైసీ లేకుండా అవ్వదు కదా, చూసారు కదా, ఈ రెడ్ స్పైసీ, గ్రీన్ స్పైసీ, హబనీరో లాగా ఇది మాట, చూసారు కదా మొత్తం. సో లోకల్స్ అందరూ వచ్చి తింటారు అన్నమాట. సో వాకింగ్ టూర్ లో పార్ట్ చూపిస్తున్నా. ఓలా మెక్సికో. ఇవాళ చీజ్ వేసింది ముందు, చీజ్ వేసి చీజ్ మీద గ్రీన్ టోర్టియా వెరైటీ ఉంది. దీనిలోని మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేయించి కత్తిలాగా. ఆకలి తీరిపోయింది రా బాబు. చూడండి, స్పైసీ చేయిస్తాను. స్పైసీ చూసారు కదా. ఏమండి, మన ప్లేట్ అయితే రెడీ అయిపోయింది. పోయో అంటే చికెన్ లేదు కాబట్టి మష్రూమ్తోని, స్పినచ్తోని 2 కేజీలు తింటున్నాం అన్నమాట. ఇక్కడ అవే కాకుండా సూప్ కూడా ఉంది, ఇంకా సోపాన్ ఉంది. సో గంట తర్వాత వర్షం పోయింది మొత్తం. చూడండి, స్కై బ్లూగా సన్నీగా. ఊబర్ పిలిచాను, ఫాస్టెస్ట్ 1 minute వచ్చేసింది. Amigo, buenos días. Muy buenos días. Embajada de Venezuela, Polanco. Okay. ¿Habla inglés, no? No. Only Spanish, solo español. Solo español. సో మెక్సికోలోని ఎక్కువ మంది స్పానిష్ మాట్లాడతారు. ఇంగ్లీష్ బాగా చదువుకున్న వాళ్ళు, కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళు కూడా స్పానిష్ మాట్లాడతారు. అంటే ఇంగ్లీష్ లో ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు. సో మనం వెళ్ళిపోతున్నాం గైస్, నాకు గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. కానీ ఎంబసీకి వెళ్తే క్లోజ్ అయ్యి ఉండొచ్చు. ఇవాళ మెక్సికోలో పబ్లిక్ హాలిడే, సో అది నేను మర్చిపోయాను. ఒకవేళ ఇవాళ మిస్ అయిపోతే మెక్సికోలో ఫుల్ గా ఎంజాయ్ చేసి మళ్ళీ మండే, ఇవాళ ఫ్రైడే, శుక్రవారం. సో శుక్రవారం కాబట్టి 2 రోజులు ఆగాల్సి వచ్చు. సో మీకు మెక్సికో సిటీ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. లాస్ ఏంజలస్ ఫీలింగ్ వస్తుంది ఇక్కడ. ఈ రోడ్ లాస్ ఏంజలస్ లోని మీరు హాలీవుడ్ ఏరియాలోని కొండ ఎక్కడానికి ట్రై చేస్తే అలా అనిపిస్తుంది. చూడండి, బ్యూటిఫుల్ మెక్సికో. చూడండి, సిటీ ట్రాన్స్పోర్టేషన్ చాలా కన్వీనియంట్. ఇంతకు ముందు ఏం చేసేవారంటే, మనం ట్యాక్సీ ఎక్కితే ట్యాక్సీ ఏమో మనని కిడ్నాప్ చేసేసి ఏటీఎం కార్డులో డబ్బులన్నీ వదిలించేసి అప్పుడు వదిలేవారు. కొంచెం ఆ భయం ఉండేది ఇంతకుముందు. కాకపోతే మనకు ఆ భయాలు లేవని నేను అనుకుంటున్నా. ఇదిగోండి, ఇది రిఫార్మా సెంట్రో. చూడండి మెక్సికో సిటీ ఎలా ఉందో. సో మెక్సికోని చాలా మంది ఇండియాతో కంపేర్ చేస్తారు. ఏదైనా దేశం ఇండియాకి క్లోజెస్ట్ పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక అవన్నీ ఒకప్పుడు ఇండియా కదా. పాకిస్తాన్, శ్రీలంక కాదు కానీ నేపాల్, భూటాన్ ఇవన్నీ పక్కన కాబట్టి అవి తీస్తే మెక్సికోనే కంపేర్ చేస్తారు ఇండియాకి క్లోజెస్ట్ అని. సో చూడండి, సో ఇండియాకి క్లోజెస్ట్. మీరు ఢిల్లీతో కంపేర్ చేసుకోవచ్చు, క్యాపిటల్ సిటీ. మనం అమెరికాలో చూస్తే అందరూ మెక్సికన్ లేబరే ఉంటారు. అందరూ దొంగచాటుగా దాటేసి కష్టాలు ఉన్న వాళ్ళు చూసి మనం ఏమనుకుంటాం, అరే బాబోయ్ మెక్సికో చాలా దరిద్రంగా ఉంటుంది, ఏంటి ఇది చాలా ఇదే అని. సో ఇది రియాలిటీ మాట.
చూసారా? సో పేదోళ్ళు ఎక్కడైనా ఉంటారు, అలా అని దేశం అంతా పేదది కాదు కదా. సో వెళ్ళిపోతున్నాం ఎంబసీ ఆఫ్ వెనిజువేలా. చూడండి ఏ ఏరియాకి వెళ్ళినా కూడా గ్రీన్. ఇప్పుడు మనం ఈ ఏరియాకి వచ్చాం, చూడండి ఎలా ఉందో. ఒక పాష్ నేబర్హుడ్ లా ఉంది కదా. మెక్సికోలో పేదోళ్ళు లేరని కాదు, ఇక రెగ్యులర్ సెంటర్ లో ఉన్నాం కాబట్టి మొత్తం చూడండి ఎలా ఉందో. లాస్ ఏంజల్స్ వెళ్తే మీకు అన్ని ఈ టైప్. ఎందుకంటే మీకు తెలుసు కదా, కాలిఫోర్నియా కూడా ఒకప్పుడు మెక్సికోదే. అమెరికా కొనుక్కుంది కాలిఫోర్నియా మెక్సికో నుండి. ఈ విషయం మీకు ఎవరెవరు తెలీదో వాళ్ళ కోసం చెప్తున్నా. కాలిఫోర్నియా ఒకప్పుడు మెక్సికోది, మెక్సికో నుంచి కొనుక్కున్నారు. ఓకేనా? సో ఇదిగోండి వచ్చేసాం దగ్గరికి. వచ్చేసాం గాయ్స్, గూస్ బంప్స్. ఎంబసీకి వచ్చేసాను కేవలం వీసా తీసుకోవడానికే. ఓపెన్ ఉంది అని దేవుడిని దండం పెట్టుకుందాం. ఓపెన్ ఉందో లేదో తెలీదు. పైకి వెళ్దాం. చూడండి నా కాళ్ళు చేతులు దొరుకుతున్నాయి. చివరి దేశం కదా, ఆ ఫీలింగే వేరు. ఎవడు లేడు, ముసాడా ఏంటి. చూడండి ట్రాష్ పికప్ యుఎస్లో లానే పెద్ద పెద్ద ట్రక్స్ తోని. నీకేమని అనిపిస్తుందా ఒక పెద్ద దేశంలో ఉన్నావు అని? మెక్సికో నాకు వన్ ఆఫ్ ద ఫేవరెట్స్. చాలా చాలా ఇష్టం నాకు. ఇదిగోండి రోడ్ సైడ్ క్యాఫెటేరియాలు అన్ని. ఇవాళ సెలవు కాబట్టి అంతా పడుకొని ఉన్నారు. మళ్ళీ రూమ్కి వెళ్ళిపోవాలి. నేను రూమ్కి వెళ్ళిపోయి ఆల్టర్నేట్ అకామిడేషన్ చూసుకోవాలి, ఎందుకంటే ఇవాళ అక్కడ అవైలబిలిటీ లేదు. సో మీకు చూపిస్తున్నా మెక్సికో ఫీలింగ్. నేను అనుకున్నట్టు ఎంబసీ మూసుందా ఏంటి? ఈ దేశం ఎలా అంటే టెన్షన్ వచ్చేస్తుంది. చాలా చాలా డేంజరస్ ఇప్పుడు వైలెన్స్ అంతా. అదిగోండి ఎంత కష్టపడి మనం వచ్చాము మెక్సికో. ఎవడు ఎత్తట్లేదు, హాలిడేనా ఏంటి తెలియట్లేదు. సో అనుకున్నట్టే ఎంబసీ క్లోజ్డ్. ఇవాళ సెలవు కాబట్టి వదిలిపోయింది. ఏం దరిద్రం రా నాయన. సరేలే. ఏమండి మన వీసా దొబ్బిపోయింది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తినక వచ్చాను, వెనిజువేలన్ స్టైల్. ఇది వెనిజువేలన్ రెస్టారెంట్, ఒరాలే అరేపా. ఇక్కడ ఐ మెట్ వాన్. ఈజ్ వెనిజువేలన్ but he loves India, right? Namaste. Yeah. Namaskar. Tell me about India. Oh well, India is. Why do you go to India so many times? I went to India because I am a Musician. and I'm being like sharing with a lot of musicians there with the classical music from India. So what classical music in India do you know? So I've been playing with a lot of companies. They play with tabla and the sitar. And So can you play tabla here on the bench? No, I don't think so. It's too hard. You can try. So you know any Indian songs? No. No? No, I don't think so. Okay. So how many times did you go to India? I went to India twice. Where all? To Mumbai, Goa, Bhopal, Nepal. Nepal and is Pune. not India. Nepal is not India. No. It's close. Close, yeah. And Bhopal and what else? Pune. Pune, okay. Pune. Okay. You didn't visit South India? Andhra Pradesh, Telangana, Tamil Nadu? Just went to Goa. Next time you should visit South India. Yes. Karnataka, Kerala. Everyone told me about it. Very beautiful, you know. Good food. Everything. Not just food, everything is good. Everything is good. Yeah. And so Very nice meeting you on. Thank you But so much. bad luck, the embassy is closed. Yeah. We'll come back on Thursday. Well, welcome to the Venezuelan experience. Yeah, it's beautiful. Huh? Good luck there. This is very tasty. నా కోసం ఇదిగోండి హబనీరో. చాలా స్పైసీ హబనీరో మిరపకాయలతో చేస్తారు ఇది. So enjoying breakfast with Juan. I haven't been to Venezuela yet, but I'm with a Venezuelan. Good luck, man. No, I'm saying I'm with a Venezuelan. It's the same feeling. The most beautiful country in the whole world. Yeah? I'm glad that it's the last one that you're gonna Last visit. one. And I'm gonna spend whatever money it takes. I'm gonna make it the best experience. You need help with the bags or something? Thank you, bro. Bye. So guys, మన ఎంబసీ ప్లాన్ అయితే సంకనాకిసింది. సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్ కి హోటల్కి వెళ్ళిపోదాం. హోటల్ ఏమో ఇవాళ నాకు ఒక రోజుకే దొరికింది. సరే అని నిన్న ఓపిక లేక అక్కడ ఉండిపోయాను. ఇప్పుడు మళ్ళీ హోటల్కి వెళ్ళి రెండో హోటల్ ట్రై చేసుకుందాం, జోనా రోసాలోని డిస్వియేషన్. సో డీవియేషన్కి డిస్వియేషన్. స్పానిష్ అంత కష్టం కాదు, ఇంగ్లీష్ వస్తే కొంచెంలోనే మీరు అంటే చాలా వరకు ఓపిక ఉంటే తెలిసిపోతుంది. సో ఇప్పుడు నేను ఊబర్ కోసం, మళ్ళీ బస్సులో కాదు ఊబర్ కోసం వెయిట్ చేస్తున్నా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో మెక్సికో సిటీ. నిజంగా వన్ ఆఫ్ మై ఫేవరెట్ సిటీస్ ఇది. ఇవాళ ఈవినింగ్ అంతా ఇంకా 3 రోజులు గాడి
సాటర్డే అంతా సండే అంతా ఏం చేయాలో తెలియదు. ఇక్కడ హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ ఉంది, అది ట్రై చేస్తాను. చూద్దాం ఏవేవో చేద్దామని ఉంది. ఈవినింగ్ అయితే పార్టీలు క్రేజీ, న్యూయార్క్ కన్నా బాగుంటాయి. ఇంకా నైట్ లైఫ్ రికార్డ్ చేయను కానీ అట్లీస్ట్ నేను ఎంజాయ్ చేస్తాను. మా వాడు తప్పు డైరెక్షన్ తీసుకున్నాడు, కాకపోతే ఈ టన్నల్ చూడడం అయింది. మెక్సికో సిటీ ఊర్లో టన్నెల్స్, సో టన్నల్ నుంచి బయటకు వస్తున్నాం అన్నమాట. మళ్ళీ యూటర్న్ తీసుకోవాలి ఇప్పుడు. సర్లేండి, అట్లీస్ట్ అంటే మెక్సికో సిటీ ఎంత బాగా డెవలప్ అయింది చూడడానికి మీకు ఐడియా వస్తుంది. చూడండి, అమెరికాలో సిటీలో ఉందా? ఎవరైనా స్పెయిన్ వెళ్ళి ఉంటే మీకు సేమ్ మద్రిద్ బార్సిలోనా స్టైల్లో ఉంటుంది. మొత్తం ఇల్లు చూడండి ఎంత బాగున్నాయో. డబ్బులుంటే లైఫ్ ఎక్కడైనా గుడ్ అని నేను అనుకుంటున్నా. అదే మెక్సికోలో డబ్బులు లేని వాళ్ళు పాపం చాలా కష్టమైన జాబులు చేస్తారు యుఎస్లోని. అది విషయం చూసారా. సో కొంచెం కాఫీ తీసుకుందాం, అలాగా మారాలి కదా. బాసో నెగ్రో అంటే బ్లాక్ కాఫీ, అన్ని రకాలు. జస్ట్ గ్రోసరీ స్టోర్ మాట, రెగ్యులర్ స్టోర్. చెప్పే కదా ఈ ఏరియా కొంచెం ఎక్స్పెన్సివ్ ఏరియా కాబట్టి టిపికల్ మెక్సికో కాదు ఇది, పాస్ ఏరియా ఆఫ్ మెక్సికో. సో మొత్తానికి వీసా అయితే దొరకలేదు. కోకోకోలా తీసుకున్నా, వీసా తీసుకోకుండానే వెనక్కి రిటర్న్ అయిపోతున్నాం. ఇప్పుడు వేరే హోటల్కి వెళ్దాం. ఇక్కడ దగ్గరలో ఏదైనా దొరికితే బాగుండు, లేకపోతే తలనొప్పి. చూద్దాం. చూడండి ఐఫిల్ టవర్, మన హోటల్ బ్లాక్ స్వీట్స్. చూడండి జస్ట్ వాక్ వచ్చాను. నైబర్హుడ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఇవాళ హాలిడే కదా, అందరూ బయట తిరుగుతున్నారు. మీకు ఏమైనా అనిపిస్తుందా మెక్సికోలోనో అని? మెక్సికో అంటే ఐడియా లేని వాళ్ళ కోసం చెప్తున్నా. చూడండి ఎంత అందమైన ప్రపంచంలో ఉన్నాం మనం. చాలా హేట్, చాలా లూజర్స్ ఉంటారు, కానీ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దట్ ద వరల్డ్ ఈజ్ అ బ్యూటిఫుల్ ప్లేస్. గుర్తుంచుకోండి. చూడండి ఎంత అందంగా ఉందో మెక్సికో సిటీ. ఎంజాయింగ్ 5 day వెకేషన్ ఇక్కడ. ఎందుకంటే మన వీసాలుగా సంక్రాంతి కాబట్టి మండే వరకు ఆగాలి. సో నాకు అనుకోకుండా, సో నాకు ఇప్పుడు అనిపిస్తుంది నా 195 అయిపోతే ఎక్కడికి వెళ్తామా అని. సో మెక్సికో సిటీకి పెద్ద ఖరీదు లేవు రిచ్మండ్ నుంచి. సో 2 నెలలకు ఒకసారి వచ్చేసి మెక్సికో తిరగొచ్చు బాగా. ఇండియా వెళ్ళినప్పుడు నా ప్లాన్ ఏంటంటే మెక్సికో ఎవ్రీ 2-3 monthsకి వచ్చేసి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ మెక్సికో. ఎంత బ్యూటిఫుల్ చూడండి. బయట ఉన్న వాళ్ళు ఏదో చెప్తారు మెక్సికో డేంజర్, గడదు గుడ్డు. చూసారా ఎంత బ్యూటిఫుల్ చూడండి మీరే. నాకు ఇంకొక కోరిక ఊడిపోయింది 195 అయిపోయాక. ప్రతి దేశంలోని ఒక 1 రోజులో 2 నెలల్లో అపార్ట్మెంట్ తీసుకొని ఎయిర్బిఎన్బిలో ఉండాలని. అనుష్క ఉండదు కాబట్టి నేను స్వాతి ప్రతి 2 monthsగా చేయొచ్చు. ఇంకా సూపర్ ఉంటుంది. సో అబద్ధం ఇక్కడ మెక్సికోలో చూడండి ఇల్లు, నైబర్హుడ్లు. ఎవడైనా నమ్ముతాడా? ఇదేదో లాస్ ఏంజలీస్ అంటే నమ్మేయచ్చు. చూసారా, స్పెయిన్, మద్రిద్, బార్సిలోనా, యు నేమ్ ఇట్, యు ఫైండ్ ఇట్. ఓకే గైస్, ఫస్ట్ డే వచ్చి గాడిదలా పడుకున్నా. 2వ రోజు ఎంబసీ వీసా దొరకలేదు, ఎందుకంటే ఎంబసీ మూసింది కాబట్టి. మన లక్ మళ్ళీ మండే ట్రై చేయాలి. లూనెస్ అంటే మండే స్పానిష్ లో. ఇవాళ రేపు సబాదో అంటే శనివారం, ఎల్లుండి డొమింగో సండే. సో 2 క్లోజ్ కాబట్టి లూనెస్ మండే రమ్మన్నారు. సో మండే వెళ్ళి మన వీసా తెచ్చుకుందాం. వీసా వచ్చిందాక ఏది గ్యారంటీ లేదు. సో మీకు ఈ వీడియో మొదలెట్టిందే మన వెనిజువేలా వీసా గురించి కాబట్టి వెనిజువేలా వీసా అయితే మనకు దొరకలేదు ఇంకా, ఎందుకంటే క్లోజ్ ఉంది. సో మీకు నచ్చింది అనుకుంటాను. సో ట్రావెల్ అంటే ఓన్లీ వీడియోలు కాదు, బియాండ్ వీడియోస్ కూడా చాలా ట్రావెల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను గత 6 నెలల్లోని ఒక 300 వీడియోస్ చేయగలిగే కంటెంట్ చేశాను, కానీ ఒక 100 కూడా అప్లోడ్ చేయలేదు. సో కంటెంట్ చేయడమే కాదు, మనం కూడా ఎంజాయ్ చేయాలి కదా. సో బ్యూటిఫుల్ డే ఇన్ మెక్సికో సిటీ. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇంకా నా వీడియోస్ చూస్తున్నట్టయితే కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే, ఓన్లీ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మర్చిపోకుండా వీడియోస్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవడెవడికైతే మన వీడియోస్ చూస్తే కష్టంగా ఉందో మీరు పక్కకి పోండి, నో ఇష్యూ. ఓకేనా?